కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. మురళీ మోమన్ పద్మశ్రీ అవార్డు వరించింది. ఇక కేంద్రం ప్రకటించిన అవార్డులో దివంగత ధర్మేంద్రకు పద్మ విభూషణ్, నటుడు మమ్ముట్టి, దివంగత శిబు సోరెన్ కు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. దాదాపుగా మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు కూడా అందినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఇద్దరికి మరణించిన తర్వాత ఈ అవార్డులను ఇచ్చింది. అయితే ఇందులో మొత్తంగా 5 పద్మ విభూషణ్ అవార్డులు ఉన్నాయి, 13 పద్మ భూషణ్ అవార్డులు, అదేవిధంగా 113 పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మొత్తంలో 131లో 19 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా 6 ఏదైతే ఫారినర్స్ కేటగిరీలో ఫారినర్స్, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ కేటగిరీలో 6 ఉన్నారు. అదేవిధంగా 16 మంది చనిపోయిన వారు, దివంగతులైన వారికి కూడా ఈ అవార్డులు 16 మందికి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే పద్మ అవార్డ్స్ లో ఈసారి కొంత మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందనే చెప్పొచ్చు. పద్మ విభూషణ్ మొత్తం 5 పద్మ విభూషణ్ ఈసారి ఇవ్వటం జరిగింది. అందులో ఇటీవల దివంగతులైనటువంటి సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ ధర్మేంద్ర అతనికి ఆర్ట్ విభాగంలో ఇచ్చారు మహారాష్ట్ర నుంచి. అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ శ్రీ కేటీ థామస్ కి, కేరళ కేటీ థామస్ కి ఇవ్వటం, అదేవిధంగా ఎన్ రాజం ఆర్ట్ విభాగం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి, శ్రీ పి నారాయణన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, అదేవిధంగా శ్రీ విఎస్ అచ్యుతానందన్ దివంగతులైనటువంటి విఎస్ అచ్యుతానందన్ కు పబ్లిక్ అఫైర్స్ లో కేరళ నుంచి ఇవ్వడం జరిగింది. సో పద్మ విభూషణ్ 5 ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 13 మందికి ఇచ్చారు. ఇందులో కూడా ఈ పద్మ విభూషణ్ లో తమిళనాడుకు చెందిన వారు 2 ఉన్నారు. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 1 కూడా లేదని చెప్పొచ్చు. తమిళనాడులో మెడిసిన్ కి కలైపులి రామస్వామి, కల్లిపట్టి రామస్వామి, పల్లిస్వామి మెడిసిన్ విభాగం, అదేవిధంగా మరొకరు సౌత్ నుంచి తమిళనాడుకు సంబంధించి సోషల్ వర్కర్ లో కేవి మెయిలీ నందన్, అతనికి ఎస్కేఎం మెయిల్ నందన్ కి సోషల్ వర్క్ లో ఇవ్వడం జరిగింది. కర్ణాటక నుంచి కూడా ఉన్నారు, కర్ణాటక నుంచి, కేరళ నుంచి కూడా ఇందులో ఉన్నారు. సో మొత్తంగా పద్మ భూషణ్ అవార్డులు 13 పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఇక పద్మశ్రీ అవార్డులు 113 పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. ఇందులో మన తెలుగువారు 11 మంది ఉన్నారు. ఈసారి తెలుగు వారికి 11 మందికి ఈ అవార్డులు రావడం. కృష్ణ, మీరు లైన్ లోనే ఉండండి. సీనియర్ నటుడు మురళీ మోహన్ గారు లైన్ లో ఉన్నారు. మురళీ మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో మురళీ మోహన్ గారు, దాదాపుగా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది వరకు పద్మ అవార్డులు వరించాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి వార్త వినగానే. ఒక మంచి వార్త కదా ఇది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, 52 సంవత్సరాల సినీ జీవితంలో ఇవాళ అవార్డు వచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు యాక్చువల్గా మార్నింగ్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అక్కడ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఇది మీరు 6 గంటలకి అనౌన్స్ చేస్తారండి, అప్పుడు దాకా మీరు ఎవరికి చెప్పకూడదండి అన్నారు. సరే, ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకి తెలియకుండా చెప్తుంది. ఎవరికి చెప్పలేదు, ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి చెప్పలా. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చెప్పాను. చాలా చాలా సంతోషంగా ఉందండి. మురళీమోహన్ గారు, ఇంకా అంటే ఇప్పటి వరకు మొత్తం కూడా చాలా మంది పేర్లు అయితే ప్రకటించడం జరిగింది. పద్మ అవార్డులు కానీ, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఇంకెవరికైనా వచ్చుంటే బాగుండు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అదేం లేదండి, నాకు వచ్చేది నేను చెప్పగలను, పలానా వాళ్ళకి రాలేదు అని నేను ఎలా చెప్పగలను. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు ఈ అవార్డులు గెలుచుకున్న వారందరికీ మీరు ఏం తెలియజేయగలరు? కృష్ణ, కృష్ణ